దేవుని వల్ల ఏం కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాను కదా, సో అందుకే అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చా. ఫ్లైట్లో కూర్చోగానే అదేంటో మస్తు ఆకలేస్తుండే, అందుకని చెప్పేసి మా అన్నయ్య దగ్గర ఉన్న బిర్యానీ కూడా తీసేసుకొని నేనే తినేస్తున్నా అనమాట. నాకేంటో మరి ఫ్లైట్ ఇంజన్ స్టార్ట్ అయితే నాకేంటో దోమల వాసన స్మెల్ వచ్చింది. మీకు కూడా అట్లనే వచ్చిందా లెట్మేను. అసలు ఇది ఎయిర్ బస్సా లేకపోతే ఆర్టీసీ బస్సా అర్థమే కాలేదు. ఇంతమంది జనాలు ఉన్నారంటారు బాబు, చూసి అసలు షాక్ అయిపోయినా. సో అందుకని చెప్పేసి ఇంకా మా సీట్లో దోలాడుకొని మా మమ్మీ డాడీని ఒక సీట్లో కూర్చోబెట్టి నేను మా అన్నయ్య ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. అదేంటో మరి ఫ్లైట్ చూడంగానే నాలో ఉన్న చైల్డిష్ బయటకు వచ్చేసిండో. అసలు ఎంత ఉందని చెప్పేసి నేను నా చేతితోటి కొలిచేస్తున్నా ఎంత ఉందని చెప్పేసి. అదేంట్రా బాబు, ఎయిర్పోర్ట్ లో ఏమైనా కొందామంటే మొత్తం ఆస్తులు అడుగుతున్నారు. ఈ చిన్న రబ్బర్ బ్యాండ్ 500 అంట. 500 పెట్టి ఎవరైనా కొంటారా? ఏమో కొనే వాళ్ళు కొంటారేమో, మనకెందుకు గానీ. మనం ఆర్టీసీ బస్ లో కాదుగా ట్రావెల్ చేసేది, ప్లేన్ లో అని చెప్పేసి నేను ఆధార్ కార్డ్ ఎందుకులే అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా ఆధార్ కార్డ్ అడుగుతుంటే షాక్ అయిపోయా. సర్లేండి, ఫస్ట్ అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. మీరు ఆల్రెడీ వీడియో థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఈ వీడియోలో ఏముందని చెప్పేసి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మేము క్యాబ్ బుక్ చేసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట. క్యాబ్ ఎందుకు బుక్ చేసుకున్నామంటే క్యాబ్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ ముందల వరకు డ్రాప్ చేశారనమాట, ఎంట్రీ వరకు. లేదు మీరు బస్సెస్లోనే వెళ్ళాలనుకుంటే పుష్పక్ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే మాకు చాలా లగేజ్ ఉందని చెప్పేసి మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. సో ఇట్స్ యువర్ విష్ అనమాట. ఇంకా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే సెల్ఫ్ చెకింగ్ అయితే చేసుకున్నాము ఫర్ ద ఫస్ట్ టైం. ఐఎమ్ యాక్చువల్లీ సో ఎక్సైటెడ్ ఉండే అనమాట. నాకు మా అన్నయ్య మొత్తం టికెట్ నెంబర్ చెప్తుంటే నేను అక్కడ కొట్టి మనకి జిరాక్స్ వస్తుంది అనమాట. జిరాక్స్ టికెట్ లాగా కన్ఫర్మేషన్కి ప్రింట్ వస్తుంది. బోర్డింగ్ పాస్ సెల్ఫ్ చెక్ ఇన్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి కూడా చేయొచ్చు. హై ఫ్రెండ్స్, కొంతసేపు వాయిస్ ఓవర్ నేనే ఇచ్చేస్తాను, ఎందుకంటే మా చెల్లె ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుంది కాబట్టి తనకు ప్రాసెస్ పెద్దగా తెలియదు. ఎయిర్పోర్ట్కి అయితే మీరు 1-2 అవర్స్ ముందే వచ్చేసేయండి. వచ్చే ముందు వెబ్ చెకింగ్ చేసుకోండి, లేదంటే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇందాక మా చెల్లె చేసింది కదా, అదే సెల్ఫ్ చెకింగ్. ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకొని ప్లస్ మన టికెట్ తీసుకొని ఇక్కడ లైన్లో నిలబడి మన చెకింగ్ అయితే చేసుకోవాలి. ఇట్లా లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు అని అనుకుంటే మీరు డిజిలాకర్ డౌన్లోడ్ చేసుకొని మన డీటెయిల్స్ అనేవి దాంట్లో మన ఐడి ప్రూఫ్ ప్లస్ బోర్డింగ్ పాస్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసేస్తే మనము డైరెక్ట్ గా వచ్చేసేయచ్చు అనమాట ఎయిర్పోర్ట్ లోపలికి. ఇట్లుంది ఫస్ట్ టైం ఫీలింగ్. డిజి యాత్ర యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫ్లైట్ వచ్చేసి స్పైస్ జెట్ బుక్ చేసుకున్నాం. సో స్పైస్ జెట్ దగ్గర పోయి టికెట్స్ అవి తీసుకొని బ్యాగేజ్ చెకింగ్ బ్యాగేజ్ అనేది అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోదాం. సో మన ఫ్లైట్ వచ్చేసి 6:30కి ఉంది. సో కొంచెం ఎర్లీగానే వచ్చేసినాము, ఎందుకంటే మనకి కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫస్ట్ టైం వస్తున్నారు కదా పేరెంట్స్ ప్లస్ సిస్టర్ కూడా, అందుకనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని తొందరగానే వచ్చేసి. సో ఇప్పుడు 4:45 అవుతుంది టైము. చలో 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 బ్యాగేజ్ అవంతా ఇచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ స్పైస్ జెట్ దాంట్లో చేద్దాము. బ్యాగ్ పర్ పర్సన్కి 15 kgs చెక్ ఇన్ బ్యాగ్ ప్లస్ 7 kgs వరకు హ్యాండ్ బ్యాగ్ అనేది క్యారీ చేయొచ్చు. సో మన చెక్ ఇన్ బ్యాగ్ అనేది మన ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గర అయితే ఇచ్చేసారు. వాళ్ళైతే డైరెక్ట్గా మన ప్లేన్లకి అయితే ఎక్కిచ్చేస్తారు. ప్లస్ ఇంకోటి 7 kgs అనేది మనము హ్యాండ్ బ్యాగ్ అనేది తీసుకెళ్ళచ్చు ఫ్లైట్ లోపలికి. మేము టికెట్స్ వచ్చేసి స్పైస్ జెట్లో బుక్ చేసుకున్నాము. మీకు ఒకవేళ చీప్గా ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ యాప్ యూజ్ చేయాలని ఫుల్ డీటెయిల్స్ కనుక మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాము, లేదా ఒక షార్ట్లో అయినా రిలీజ్ చేస్తాము. స్పైస్ జెట్ కౌంటర్ దగ్గర అయితే మా బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. సో లెట్స్ గో నౌ. మా లగేజ్ వెళ్ళిపోతుంది అట్లా ట్రాలీలోకి వెళ్ళి లగేజ్ తీసుకోవాలి. మా పంచుకోండి, టికెట్లు పంచుకోండి. ఏది టికెట్ ఏది? చలో చలో ఇక టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకొని ఇక మొత్తం సెక్యూరిటీ చెకింగ్లకు లోపలికి వెళ్ళాలి. సెక్యూరిటీ చెకింగ్ అయిపోగానే ఇక వెళ్ళిపోవాలి. ఇట్లా చూడండి ఎట్లుంది ఎయిర్పోర్ట్, సూపర్ క్లాసీ ఉంది కదా. ఇక్కడ ఓన్లీ చూడాలి, కొనవద్దు.
ఎందుకంటే బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఏంటది మళ్ళీ చెప్తే నువ్వు అన్నీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ రేట్స్ అన్నీ. ఎప్పుడు ఎయిర్పోర్ట్ బయట నుంచి చూసేదాన్ని, అలాంటిది ఇప్పుడు నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి మొత్తం చూస్తాను అనమాట, దట్టు విత్ ఫ్యామిలీ. నాకైతే మస్తు అనిపించింది. మా మమ్మీ డాడీ వాళ్ళైతే ఇంకా ఫుల్ దిల్ ఖుష్ అనమాట. అంటే మన మమ్మీ డాడీ వాళ్ళకి ఇలాంటివి చేస్తేనే కదా వాళ్ళకు హ్యాపీ అండ్ మనకు హ్యాపీ. నా లైఫ్లో ఒక మేనిఫెస్టేషన్ ఉండే అనమాట, సో ఇది తీరిపోయింది అనమాట. గేట్ నంబర్ 105కి వెళ్ళాలి ఇప్పుడు. గేట్ నంబర్ 105, గేట్ నెంబర్ ఇక్కడ చూసుకొని పోవాలన్నమాట. మన టికెట్ మీద ఉంటుంది గేట్ నెంబర్ అనేది. సో గేట్ నెంబర్ చూసుకొని వెళ్ళాలి. ఏమో మా ఫ్లైట్ 6:30కి ఉంటే వాళ్ళేమో తొందరగానే ఫోన్ చేసి ఎక్కడున్నారు సార్, రండి సార్ అంటున్నారు అప్పుడే. ఇదేంటి మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం ఎయిర్పోర్ట్లో, ఫొటోస్ రీల్స్ అట్లా తీద్దాం అనుకున్నాం. మన 6:30 కానీ అది వాళ్ళు 5:30కే రమ్మ. నాకన్నా ఎక్కువ మా అన్ననే కనిపిస్తుంది. ఇట్లా వెళ్ళిపోతారు. యాక్చువల్గా మేము ఎయిర్పోర్ట్ లాంచ్ కూడా వెళ్దాం అనుకున్నాము. అక్కడ మన క్రెడిట్ కార్డ్ తోటి 1 రూపీ తోటే మనము అన్లిమిటెడ్ ఫుడ్ ప్లస్ డ్రింక్స్ అనేవి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మా ఫ్లైట్ వాళ్ళు వచ్చేసి తొందరగా ఫోన్ చేసి తొందరగా రమ్మన్నారు. సో మేము మిస్ అయినాము. సో నేను అందుకే 2-3 అవర్స్ ముందే రమ్మని చెప్పాను ఎయిర్పోర్ట్కి. 101 లాంచ్ యాక్సెస్ కింద ఉంది. లాంచ్ యాక్సెస్ మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఏమైనా ఉంటే వెళ్ళొచ్చు. మనం నెక్స్ట్ ట్రై చేద్దాం. తీసుకోలే నేనేం చేయాలి. ఇదే ఎయిర్పోర్ట్ లాంచ్. దీంట్లో మనము క్రెడిట్ కార్డ్ తోటి అన్లిమిటెడ్ ఫుడ్ ప్లస్ డ్రింక్స్ అనేవి ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా మా ఫ్లైట్ వచ్చేసి 6:30కి. సో మేము 5 o'clockకి 5:20 కల్లా లోపల చెక్ ఇన్ అంతా కంప్లీట్ చేసుకొని ఉన్నాము. కానీ సడన్గా ఫ్లైట్ వాళ్ళు ఫోన్ చేసి మీరు 5:30కి రావాలి సార్, ఫ్లైట్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది, ఎర్లీ టేక్ ఆఫ్ అనేది అవుతుందని చెప్పేసాం. సో మేము లాంచ్ యాక్సెస్ అనేది ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము, కొన్ని ఫొటోస్ కూడా దిగలేకపోయినాము. సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం మనం ట్రై చేద్దాము. మనం ఎయిర్ బస్లో వెళ్ళిపోవాలి. ఎయిర్ బస్ సో గాయ్స్ ఇప్పుడు మేము బస్సు ఎక్కినాం కదా. సో ఈ బస్సు వచ్చేసి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా టూర్ చేపిస్తుంది అనమాట మాకు. సో జస్ట్ కిడింగ్ సో ఏంటిదంటే ఇప్పుడు మేము మా ఫ్లైట్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఎందుకంటే ఇలా బస్సు వచ్చేసి మనకి డ్రాప్ చేస్తుంది ఫ్లైట్ ముందు. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు బస్సులో వెళ్ళాలన్నమాట ఫ్లైట్ దగ్గరికి. అందుకే మన ఆపేసినాం ఇక్కడ. ఫీలింగ్ సో ఎక్సైటెడ్. అదే గూగుల్ చేసి చెప్పండి. నాస్టాలిక్ అంట. ఇప్పుడు చెప్పేది మొత్తం నా వాయిస్ పళ్ళు మాత్రం నా తెల్ల ఉన్నాయి. సో
కొంచెం సేపు బస్ అనేది ఆపేశారనమాట, ఎందుకంటే రన్వే పైన కొంచెం వేరే ఫ్లైట్ ఏదో వెళ్తున్నట్టుంది. సో అందుకని చెప్పేసి ఆపేశారు. సో ఫ్లైట్ వెళ్ళిన తర్వాత మమ్మల్ని మా ఫ్లైట్ దగ్గరికి పంపిరనమాట. సో చూస్తూనే మా ఫ్లైట్ దగ్గరికి వచ్చేసినాం. ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడో పైన గాలి నుంచి ఎగురుతునేటప్పుడు చూసే ఫ్లైట్ ఇప్పుడు మా కళ్ళ ముందరనే ఉందన్నమాట. యాక్చువల్లీ ఇంకొంచెం పెద్ద ఫ్లైట్ ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఓన్లీ కొంచెమే ఉంది కాబట్టి డిస్టెన్స్. సో అందుకని చెప్పేసి చిన్న ఫ్లైట్ వేసారనమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుపతికి వెళ్తున్నాం అనమాట. ఓన్లీ మనకి 1 to 1.5 hour జర్నీ అనమాట. మేము వెళ్ళినాం, ఫ్లైట్లో కూర్చున్నాము, కొంచెం స్నాక్స్ ఏమో తీసుకున్నాము, అంతే. ఇంకా ఫ్లైట్ వచ్చేసింది అనమాట, కింద టేక్ ఆఫ్ అయిపోయింది. సో అంతే అనమాట. ఎంత సింపుల్గా వెళ్ళినాం అంటే అంత సింపుల్గా వెళ్ళినాం, మస్తు అనిపించింది. సో వీళ్ళందరూ మా తోటి ప్రయాణికులు అనమాట. మాకు యాక్చువల్లీ ఈ ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి ఆఫర్లో వచ్చినాయి అనమాట. ఓన్లీ కొంచెం తక్కువ డిస్కౌంట్కే వచ్చేసింది మాకు. సో మీకు ఇలాంటి ఏమైనా ట్రిక్స్ కావాలంటే మా అన్నయ్య చెప్పినట్టు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మా అన్నయ్య చెప్తాడు, నాకు ఇలాంటివి ఏం తెలియదు కాబట్టి. అదృష్టం అంటే ఇలానే ఉంటుంది. ఎవరికైనా ఫ్లైట్ ఒక్క వీళ్ళ దొరకడం మహా ఎక్కువ. నాకు చిన్నప్పుడు ఫ్లైట్లో పైనుంచి ఎగుతుంటామో చూడు మమ్మీ ఫ్లైట్ అనేటోళ్ళు. ఇప్పుడు మేము ఫ్లైట్లో కూర్చుంటున్నాం. ఫీలింగ్ సో హ్యాపీ. ఇట్లా ఇంకా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం. चार द्वार है, 2 एयरक्राफ्ट के पिछले भाग में और 2 द्वार आगे की ओर है। आपका निकटतम द्वार आपके पीछे भी हो सकता है। स्टार्टिंग कैबिन में अंधेरा होने की स्थिति में एग्जिट पास। నమస్కారం. పైచి ప్రయాణికులకు స్వాగతం. ఇంజియన్ స్మెల్ మీ ప్రయాణానికి మమ్మల్ని కనిపిస్తలే, దీంట్లో కనబడుతుంది కానీ మనకు ఆయిస్తతే ఏం కనబడతలే. ఫ్లైట్లో ప్యాంట్కి బెల్ట్ లేకుండా ఓకే నడుస్తుంది, బట్ సీట్ బెల్ట్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఫర్ అవర్ సెక్యూరిటీ రీజన్స్. గోవిందా క్షేమంగా తిరుపతికి వెళ్ళాలి స్వామి. నాకు ఒకటి మీరు చెప్పండి, ఒకవేళ మీరు కూడా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుంటే నాకే వచ్చిన స్మెల్ లేకపోతే మీకు కూడా అట్లనే వస్తా చెప్పండి. నాకు ఎందుకు ఇట్లా స్టార్ట్ అయినప్పుడు నాకు దోమల బ్యాడ్ స్మెల్ ఉంటుంది కదా, సో అదే స్మెల్ వచ్చింది అనమాట. జస్ట్ కిడ్డింగ్, ఐ డోంట్ నో రియల్లీ అలా ఉంటుంది. ఆకలిస్తుందని హైదరాబాద్ మీల్ ఆర్డర్ చేస్తానండి. మళ్ళీ అప్పుడే జస్ట్ ఒక కోక్, తనకేమో కాఫీ. స్పూన్ కాదు అది, ఇట్లా మిక్స్ చేసుకొని. ఎట్లుంది టేస్ట్? మనకు ఒక చాక్లెట్ ఉంటుంది, కాంపికో చాక్లెట్, సేమ్ అదే ఫ్లేవర్ ఉంది, కాంపికో ఫ్లేవర్. సో మేము చెప్పినాం కదా ఫస్ట్, సో మేము ఆల్రెడీ లాంచ్లో తిందాం అనుకున్నాం, బట్ టైం లేకుండా తినలే అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఏరోప్లేన్లోనే తిన్నాం. మేమైతే బిర్యానీ అండ్ కోక్ అండ్ ఒక కాఫీ తీసుకున్నా. సో నాకు మస్తు హెడ్ఏక్ వస్తుంది అనమాట, బికాస్ నేను తినలేదు అక్కడ తిందామని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంకా తీసుకొని తిన్నాం. మాకు ఇది ఏంటది, బిర్యానీ వచ్చేసి 300 అండ్ కోక్ వచ్చేసి ఒక 100 200 అండ్ కాఫీ వచ్చేసి 100. అండ్ ఇది చూడండి, పైనుంచి మేము వెళ్తుంటే ఇంక మాకు కింద ఏం కనిపించలే అనమాట, ఎందుకంటే మేము నైట్ ట్రావెల్ చేస్తుండే కాబట్టి. ఒక 7-8 o'clock అలా అనమాట. మొత్తం ఇది తిరుపతి, అప్పటికే తిరుపతి వచ్చేసినాము. సో ఇక్కడ చూసారా మొత్తం ఎలాగా అనిపిస్తుందో, మస్తుగా అనిపిస్తుంది. అంటే దివాళీలో ఉంటుంది కదా, సో దివాళీలాగా అనిపిస్తుంటే మొత్తం లైట్స్, స్ట్రీట్ లైట్స్, రోడ్స్ మస్తు ఉండే అనమాట. ఈ కెమెరా లుక్ అంతగా అనిపిస్తలే కానీ నిజంగా మేము విండో నుంచి చూస్తుంటే ఎంత కన్నుల విందు ఉండే అంటే అంత ఉండే అనమాట. మొత్తం నా విండోస్కే మొత్తం నా తలకే అంత పెట్టేసిన, బికాస్ ఆ ఫీలింగే వేరు అసలు. మనం అట్లా పైనుంచి సిటీలో మనం కార్టూన్స్లో చూస్తాం కదా, డోరేమోన్, సో అలాంటివి. సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ తిరుపతి. ఇంకా దర్శనం కూడా తొందరగా అయిపోవాలి. సక్సెస్ఫుల్లీ మంచిగా దర్శనం కూడా అయిపోతాయి.
అసలు మీరు కూడా సౌండ్ విన్నారా? అసలు ఎట్లా అనిపించింది అంటే వాము మొత్తం కూలిపోయినట్టు అనిపించింది నాకు సడన్ గా ల్యాండింగ్ అప్పుడు. మీరు చూసారా, మా మమ్మీ కూడా అదే అంటుంది. మా మమ్మీ కూడా భయపడ్డదంట సడన్ గా ఏరోప్లేన్ మొత్తం ఒకటేసారి దిగంగానే. సో అందరం షాక్ అయిపోయాం అనమాట. మా అన్నయ్య అదే చెప్తుండే ఏం కాదని చెప్పేసి, బికాస్ మా అన్నయ్యకి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సో అట్లా అయిందనమాట. ఇంకా మా అన్నయ్య ఫస్ట్ దిగేసిన తర్వాత ఇంకా మమ్మీ వస్తున్నప్పుడు, డాడీ వస్తున్నప్పుడు, నేను వస్తున్నప్పుడు వీడియోస్ తీసాడనమాట. సో వీడియోసే కదా మనకి ఇంకా మెమొరీ, ఇంకా మనకి ఇలా ఉంటే మనకి మళ్ళీ చూసుకోవడానికి ఉంటుంది. అండ్ నేను కూడా నా షార్ట్స్ కోసం అని చెప్పేసి వీడియో తీస్తున్నా, యూట్యూబ్ షార్ట్స్ కోసం. మా అన్నయ్య వచ్చేసి మొత్తం వ్లాగ్ కోసం తీస్తున్నా అనమాట. అండ్ దిస్ థింగ్ నేను మీకు చెప్పడం మర్చిపోయినా, మేము ఏరోప్లేన్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, ఏదో ఒక డబ్బాలా కూర్చున్నట్టు ఉండే అనమాట, డబ్బాలో వెళ్తున్నట్టు మొత్తము. అండ్ ఆల్సో మొత్తం ఎక్కువ సౌండ్ వస్తున్నాం అనమాట, బికాస్ మేము వింగ్స్ పక్కనే కూర్చున్నాం అనమాట విండోస్కి. సో ఏరోప్లేన్ వింగ్స్ పక్కనే ఉండడం వల్ల సౌండ్ వచ్చిందో ఏంటో మరి. సో మొత్తం మా చెవులు మొత్తం గుయ్యి ఒక్కటే సౌండ్. మేము మళ్ళీ బయటకు వచ్చేయంగానే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయినాయి. బట్ ఆ కొంచెం సేపే మొత్తం ఇయర్స్ అంతా గుయ్యి అని ఒకటే సౌండ్. సో ఇది వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇదేం అంత పెద్దగా లేదన్నమాట, అంటే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే మనదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ అంత పెద్దగా ఏం లేకుండే అనమాట. సో ఓన్లీ 2 బెల్ట్సే ఉండే. సో మా లగేజెస్ రాగానే ఇంకా లగేజ్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయాను అనమాట. అండ్ మనం తిరుపతి ఎయిర్పోర్ట్లోకి దిగంగానే మంచిగా మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది అనమాట. అందరూ ప్రతి ఒక్కరు, అంటే ఎవరైతే తిరుపతికి ఎవరైతే ఎయిర్పోర్ట్లోకి వచ్చారో అందరూ అక్కడ ఫొటోస్ దిగుతుండే అనమాట. ఇంకా మేము కూడా వెళ్ళి మంచిగా ఫొటోస్ కూడా దిగేసినాం. ఫొటోస్ నేను అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. మీరు ఇప్పుడు ఆ తిరుపతి ఎయిర్పోర్ట్ లోపల చూస్తే అసలు టైం ఎంత 11-12 అవుతుందేమో, అందుకే జనాలు లేరేమో అనుకునేరు. అక్కడ టైం ఎంత అవుతుందంటే 8 అవుతుండే అనమాట. 8కే మొత్తం అసలు ఎవరు లేనట్టే ఉండే అనమాట. బయట క్యాబ్స్ అవన్నీ కూడా ఏం ఉన్నాయి, బట్ ఇంకెక్కువ కాస్ట్ అని చెప్పేసి ఇంకా మేము బస్సులో వెళ్తున్నాం. సో ఇక్కడ నేను రీల్ ఒకటి చేస్తున్నాను, ట్రెండింగ్ రీల్ ఒకటి చేస్తుంటే మా డాడీ ఎందుకు బ్యాగ్ అని చెప్పేసి అంటుంటే సర్లే అని చెప్పేసి ఇంకా ఉంచుకొని చేస్తున్నా అనమాట. ఇదే తిరుపతి ఎయిర్పోర్ట్. సో రీల్ కూడా చేసేసిన, ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసేసిన. చూడాలనుకుంటే వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్లో చూసేయండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు కొంచెం బోరింగ్గానే ఉండొచ్చు, బట్ ఇది మాకు ఒక మెమరీ అనమాట. మా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాము, ఎక్కాము, దిగాము సక్సెస్ఫుల్లీ. అండ్ అది కూడా దేవుని దర్శనానికి వెళ్తాం అనమాట. సో మాకు ఎంతో మెమరబుల్ అయిన వీడియో ఇది. సో అందుకని చెప్పేసి ఇక వీడియో తీశాను. సో నాకు తెలిసి కొంతమందికైనా ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మా తిరుమలలో మా దర్శనం ఎలా అయిందని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకా మేము తిరుమల కాకుండా ఇంకో వేరే ప్లేస్ కూడా వెళ్ళినాం. ఏమైనా గెస్ట్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. బాయ్.